వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ గైస్. దిస్ ఈజ్ వఫీ గలీషా వ్లాగింగ్ ఫ్రమ్ చెన్నై. ఈరోజు నేను ఒక చిన్న వ్లాగ్ చేయాలనుకుంటున్నా. ఇది నా ఫస్ట్ మోటో వ్లాగ్ అనమాట. సో ఇప్పుడే కెమెరా సెటప్ అవన్నీ చేశాను నేను. దానికి లైక్ హెల్మెట్కి వస్తుంది కదా నాది, హెల్మెట్ చిన్ మౌంట్ అంటారేమో, అదంతా సెట్ చేసి ఇదిగోండి నేను, ఇదే నా హెల్మెట్. సో ఇదే నా హెల్మెట్ అన్నమాట. సో దీనికి ఇలా ఒక చిన్న మౌంట్ పెట్టేశాను. చిన్న మౌంట్ పెట్టి ఇది డీజే కూడా ఇస్తాడు. ఏదైతే మీరు స్లాబ్ చూస్తున్నారో అది ఈ యాక్షన్ ప్రో అనేది నేను కొన్నాను అనమాట పూర్తిగా. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను చాలా ఉత్సాహంగా ఫీల్ అయ్యి ఇంకొన్ని ఎక్కువ వీడియోస్తో, ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు నేను వస్తాను. సో సబ్స్క్రైబ్ టు వఫీ గలీషా వ్లాగ్స్. అండ్ నెక్స్ట్ వ్యూ వచ్చేసి మోటో వ్లాగ్. సో ఇప్పుడే మేము హిడెన్ బీచ్ అని ఒకటి ఉంది ఇక్కడ. సో అక్కడికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. ఇది చాలా ఫాస్ట్ మూవింగ్ రోడ్డు, జాగ్రత్తగా కట్ చేయాలి. మన వాళ్ళందరికీ చిన్న అప్డేట్ ఏంటంటే ఈ రోడ్డు క్లోజ్డ్ ఉండే డైరెక్ట్ గా హైవే రోడ్డుకి తగులుతుంది. ఇది ఇప్పుడేమో ఓపెన్ అయిపోయింది. ఈ రోడ్ ఓపెన్ అయిపోయింది. ఈ రోడ్ అయితే డైరెక్ట్ ఇంకా బీచ్కి వెళ్ళిపోవచ్చు ఈజీగా. చూడండి అందరూ వస్తున్నారు. ఇది యాక్చువల్లీ ఫ్లైఓవర్ వేయడానికి ఆపేశారు, కానీ ఇప్పుడు ఈ రోడ్లో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. జనరల్ గా వీక్ డేస్ లో అయితే ఈ రోడ్డు మీద ఎవ్వరు ఉండరు, చాలా ఖాళీ ఉంటది. లైక్ ఇదే కదా వాళ్ళకి ఒక వీకెండ్ గేట్వే. అప్పుడే నిమజ్జనం కూడా చేసేస్తున్నారు వీళ్ళు, ఓన్లీ వన్ డే పూజ చేసి. బాబాలు పట్టుకుంటున్నారు అని ఆపేస్తున్నారు అక్కడ. మనకి భయం లేదు. నాకు నా వెనకాల ఉన్నోడికి హెల్మెట్ ఉంది. ట్రాఫిక్ రూల్స్ చక్కగా ఫాలో అయితే ఎవడు పట్టుకోడు. సో ఇక్కడ సిగ్నల్ పడింది. చూడండి 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 చూడండి, అలాగే ఉంటారు, అలాగే ఉంటారు. ఇప్పుడు మనం ఏమైనా అన్నామా, మన బండి ఉప్పు ఉడకలేకుండా చేసేస్తారు అనమాట వాళ్ళు. మొత్తం ఇరక్కొట్టి వాళ్ళని ఏమన్నాడు. మనం పొరపాటున తగిలినా లేదా వాడు వచ్చి మనల్ని గుద్దిన మన్నా సారీ చెప్పాలి. బికాస్ మనం వేరే స్టేట్ లో ఉన్నాం కాబట్టి అన్ని మూసుకొని ఉండాలి. లేదు నేను తోపు తురుము అని వెళ్ళి ఫైట్ చేస్తానంటే అది మనకే లాస్. ఎప్పటికన్నా సరే వాళ్ళు పట్టేసుకుంటారు మనల్ని. పట్టుకొని ఏం చేయాలో అది చేసి వదులుతారు. సో పక్క స్టేట్ లో ఉన్నప్పుడు నేనేమంటా అంటే అన్ని మూసుకొని సైలెంట్ గా ఓకే ఓకే, మనకేం అవ్వలేదు కదా, మీకేం అవ్వలేదు కదా, ఓకే సారీ. ఒక మాట సారీ చెప్పడానికి ఈగో ఉండకూడదు. అదే నేను ఎప్పుడు అనేది. ఇలా ఉంటే చూడండి హాయిగా సాఫీగా మన జర్నీ సాగిపోయింది. లేదంటే అక్కడ గొడవ అవుతును ఏదో. ఇప్పుడన్నా సరే మనం పక్క స్టేట్ కి ట్రావెల్ చేసేటప్పుడు సైలెంట్ గా ఓకే కూల్, దానికి మించి మనం ఏం చేయలేము. ఒక మంచి అడ్వెంచర్ లాగా మనం ఒక వీకెండ్ గెట్వే అంతే. మొత్తం ఇంకేదో కొత్త లోకంలోకి వెళ్తున్నట్టే అనిపిస్తుంది. మనమైతే ఫైనల్లీ బీచ్కి వచ్చేసాము.
చూసారా ఎంత నీట్ అండ్ క్లీన్ ఉందో. హిడెన్ బీచ్ అన్నా కానీ జనాలు అందరికీ తెలిసిపోయింది, చాలామంది పెట్టేసి ఉంటారు. బట్ నాకైతే చాలా నచ్చింది బీచ్ అనమాట. అయితే టైం లాస్ పెడతాను చూడండి. సో ఇదన్నమాట మన బీచ్ వ్లాగ్, ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నా. అండ్ గైస్ నాకు ఒకటి అర్థం కావట్లేదు, మీకు ఎలాంటి కంటెంట్ కావాలో నాకు ఒక క్లారిటీ రావట్లా. నేను చేసిన వ్లాగ్స్ కాబట్టి నేను చూసుకుంటే నాకు బాగానే కనిపిస్తున్నాయి. సో నా ఫ్రెండ్స్ నా దగ్గర మొహమాటం పడి నాకు నిజం చెప్పట్లేదు. సో మీరు ఒక స్టాండ్ తీసుకొని నేను ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే విధంగా మీకు ఏమైనా వ్లాగ్స్ కావాలి అంటే ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ ద కమెంట్ చేసి నాకు చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఐ విల్ ష్యూర్లీ ట్రై టు ఎంటర్టైన్ యూ పీపుల్ విత్ మై వ్లాగ్స్. సో ఇంతకు మించి ఏమీ లేదు. నా హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్ ఖచ్చితంగా చేయండి ప్లీజ్.